లెట్ us స్టార్ట్ విత్ ప్రేయర్. యథావిధిగా మాట్లాడుకుందాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరే, ఈరోజు ఏమో చెప్దాం, ఏదో ఒకటి. ఒక చార్ట్ ఓపెన్ చేస్తాను. జాబుది ప్రమోషన్ ఏదంటే పెట్టిన గురుగారు YTH బుక్ లోది 1 అది పేజ్ నంబర్ ఏదో ఉంది, మర్చిపోయినా. చూస్తా, ఇది కాదా? కాదు, ఒక చార్ట్ చెప్తా మీకు. ఒక కొత్తదంటే కొత్తదేం కాదు, అది తెలిసిందేదే, మీకు సామాన్యంగా మర్చిపోయింటారు. సరేలే సరేలే, ఏమో ఇది కనపడలే. ఈ చార్ట్ తండ్రిది, ఫాదర్స్ చార్ట్. ఇది ఫాదర్స్ చార్ట్. కొంచెము గుర్తుపెట్టుకోండి. 13/1/64, 19/21/21 గ్వాలియర్ లో జననం. ఇది తండ్రి చార్ట్. అలాగే డాటర్స్ చార్ట్ అని ఉంటుంది చూడండి, ఇట్లనే ఇదే నేమ్ కింద ఇట్లా. ఈడుంది, ఇదో. ఇక్కడ ఒకటి ఫాదర్ చార్ట్. ఇప్పుడు ఇది డాటర్ చార్ట్. వినపడుతుందా సార్? వినపడుతుంది సార్. ఇది ఎక్కడిదో కాదు, మీకు తెలియదేం కాదు, మీకు తెలిసినటువంటిదే. ఈ చార్ట్ కూడా ఎక్కడిదంటే YTH అనేటువంటి పుస్తకంలో 157వ పేజీలో డాటర్ చార్ట్ ఉంటుంది. 157వ పేజీలో డాటర్ చార్ట్ ఉంటుంది. తర్వాత 151వ పేజీలో తండ్రి చార్ట్ ఉంటుంది. తండ్రి చార్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్. ఏంటి ఈరోజు కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసేది? ఏదో చేయాలా మనం క్లాస్కు, అన్ప్రిపేర్డ్. సరే, సంథింగ్ ఏదో చెప్పాలా తపన. మనకు తెలిసినది ఏదన్నా కానీ, అది వెదర్ ఇట్ ఈజ్ చిన్నది కానీ పెద్దది కానీ చెప్పాలా. అది దానికోసము నా ప్రయత్నం అంతా. బాగా ఆలోచన చేయండి, కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఎందుకంటే 2 చార్ట్లు అటు ఇటు తిప్పే లోపల పొరపాటు కాకుండా చూస్తాం. ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటి అంటే, ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇది బిడ్డ చార్ట్, డాటర్స్ చార్ట్. మీరు రాసుకోండి ఒక కాగితం మీద. డాటర్స్ చార్ట్ లోని అసెండెంట్ కో రూలర్స్ మార్స్, శాటర్న్, రాహు. మార్స్, శాటర్న్, రాహు రాసుకోండి. ascendant co-rulers in the daughter's chart. Please note down all these 4: Mars, Saturn, Rahu. ఇది యాక్చువల్ చెప్తే ఆ పుస్తకంలో రీడింగ్స్ రావివి, కానీ మన పాఠానికి సరిపోతుంది. మనం చెప్పుకోదగినటువంటి కాన్సెప్ట్ ఏమీ భిన్నంగా లేదు కాబట్టి చార్ట్ చూపిస్తున్నా. మనము
మనకు ఈ రోజు డిస్కషన్ కు కావాల్సినటువంటి కాన్సెప్ట్ దానికి సరిపోతుంది. ఇది డాటర్స్ చార్ట్ లోని అసెండెంట్ కోరూలర్స్ ముందు నోట్ చేసుకోండి. తరువాత ఇవి మార్స్, సాటర్న్, రాహు అయిన తర్వాత బిడ్డ దాంట్లో ఇది తండ్రి చార్ట్ లో ఇది కూతురుది అసెండెంట్ కోరూలర్స్, తండ్రిది ఫిఫ్త్ కోరూలర్స్ మార్స్ ఫిఫ్త్ కోరూలర్స్. చూడండి ఇది తండ్రిదే కదా, ఇక్కడ చూడండి ఫాదర్స్ చార్ట్ 151వ పేజీలో ఉంది ఫాదర్స్ చార్ట్. ఫిఫ్త్ కస్ప్ కోరూలర్స్ మార్స్, మెర్క్యూరీ, వీనస్, మార్స్, మెర్క్యూరీ, వీనస్, మార్స్. నోట్ చేసుకున్నారా? ఎస్ సార్. దాంట్లో మీకు బిడ్డ చార్ట్ లో ఏం నోట్ చేసుకున్నారు మీరు? అప్పుడు బిడ్డ దాంట్లో నేను ఒక పేపర్ తీసుకుంటాను, లేకపోతే నేను కన్ఫ్యూజ్ అవుతాను వల్ల. అసెండెంట్ కోరూలర్స్ ఏంటివి నాకు కొంచెం చెప్పు బాబు. అసెండెంట్ కోరూలర్స్ ఏంటో నేను రాసుకుంటా, నేను మర్చిపోయినా. బిడ్డ దాంట్లో బిడ్డది మార్స్, రాహు అదే ఫాదర్ది మార్స్, మెర్క్యూరీ, వీనస్, మార్స్. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్, ఈ జాతకుడు ఈ తండ్రికి ఈ బిడ్డకు పుట్టింది అని మనము తెలుసుకోవడానికి ఏంటి అంటే, ఒక రకంగా చెప్తే ఆయన ఆంధ్రదత్త రూల్ ఆఫ్ ఆరిజిన్ అని చెప్పేసి ఒకటి పెట్టిన చూసినారా, ఏపీలో ఉండే. అట్లా ఆ రకంగా ఇక్కడ మనకు కుల్లార్ సార్ కూడా కొంత ప్రయత్నం చేశాడు, బాగానే పట్టుకొచ్చినాడు. సరే ప్రాచుర్యంలోకి రాలేదనుకో, వస్తుంది అది దాని టైం వచ్చినప్పుడు. ఫాదర్ యొక్క ఫిఫ్త్ కోరూలర్స్ మార్స్, మెర్క్యూరీ, వీనస్, మార్స్. బిడ్డది మార్స్, సాటర్న్, రాహు. ఇవి బిడ్డ దాంట్లో కామన్ గా బిడ్డ దాంట్లో ఉన్నది. ఇక్కడ ఏముంది? మార్స్. బిడ్డ దాంట్లో మార్స్ ఉంది కదా, ఆ మార్స్ అనేది ఇక్కడ తండ్రి దాంట్లో కూడా ఉంది. కాబట్టి మార్స్ రౌండ్ చేసుకో అంటే టాలీ అయింది. మార్స్ డైరెక్ట్ గా టాలీ అయింది. ఇక్కడ రాహు ఉంది, రాహు 2 సార్లు వచ్చినాడు. కాబట్టి ఈ రాహు అనేటువంటిది తండ్రి చార్టులో ఏది తండ్రి చార్టేనా ఇప్పుడు మన డిస్ప్లే అయింది. తండ్రి చార్టులో రాహు రిప్రజెంటేటివ్స్ ఎవరెవరు? ఇక్కడ 6వ మార్క్ ఉందా? ఇక్కడ చూడండి, మెర్క్యూరీ, రాహు. ఆడ రాహు కాడ మీరు మెర్క్యూరీ, రాహు రాసుకుంటే మీకు అర్థమవుతుంది. అంటే ఏమి, ఇక్కడ రాహు బదులు మనం మెర్క్యూరీని కూడా తీసుకోవచ్చు. అంటే మెర్క్యూరీ ఇక్కడ ఫిఫ్త్ కస్ప్ కోరూలర్స్ లో ఉన్నాడు చూడండి. మెర్క్యూరీ ఇక్కడ మార్స్ డైరెక్ట్ గా అయినాడు. రాహు ఈక్వల్ టు మార్సే కదా, రాహు ఈక్వల్ టు మెర్క్యూరీ. అవును సార్. ఇప్పుడు రాహు అనేటువంటి వాడు ఇక్కడ మెర్క్యూరీ ఉన్నాడు చూడండి. ఈ మెర్క్యూరీ కూడా ఇది డైరెక్ట్ గా అప్పయినట్లు. అంటే మార్స్ ఒకటి, మెర్క్యూరీ ఒకటి, 2 అయినాయి. ఇంకా బిడ్డ దాంట్లో మిగిలినదేమి? మార్స్, సాటర్న్, రాహు. మార్స్ రాహు అయినాడంటే మెర్క్యూరీ అయినట్లే. ఇంకా మిగిలినది ఒక సాటర్నే కదా బిడ్డ దాంట్లో ఉండేది. డాక్టర్ దాంట్లో ఉన్నాడు, వీనస్ ఏమో తండ్రి దాంట్లో ఉన్నాడు. సాటర్న్ అనేటువంటి వాడు ఇక్కడ ఏమున్నాడు? సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ అండ్ సబ్ ఆఫ్ సాటర్న్ అండ్ మెర్క్యూరీ. ఇక్కడ అంటే ఏమి? సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ కూడా ఉన్నాడు కదా మనకి. కాబట్టి సాటర్న్ మార్స్ లో ఉన్నాడు. అంటే ఏమి? బిడ్డ యొక్క అసెండెంట్ కోరూలర్స్ అన్నీ కూడా ఫాదర్ యొక్క ఫిఫ్త్ కోరూలర్స్ కు మ్యాచ్ అవ్వాలి. ఇది మ్యాచింగ్. ఎట్లా మ్యాచ్ చేయాలంటే ఇవి కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. బిడ్డ దాంట్లో కోరూలర్స్ ఆఫ్ అసెండెంట్,
అసెండెంట్ మార్స్, శాటర్న్, రాహు అవి రాసుకోవాలి. రాసుకున్న తర్వాత వీటిని బిడ్డ యొక్క కోరూలర్స్ ను తండ్రి యొక్క చార్ట్ లో 5th కోరూలర్స్ కు కనెక్షన్ చూడాలి, టాలీ చేయాలి మనం. అంటే మార్స్ డైరెక్ట్ ఉంది, ఓకే, మార్స్ అయిపోయా. ఇంకా మిగిలినది శాటర్న్, రాహు 2 సార్లు వచ్చింది కాబట్టి దాన్ని ముందు పట్టుకో. రాహు తండ్రి చార్ట్ లో ఏముంది? రాహు రిప్రజెంట్స్ మెర్క్యూరీ, మళ్ళా రాహే ఉంది కాబట్టి మెర్క్యూరీ రాహు బదులు మెర్క్యూరీ డైరెక్ట్ గా వచ్చేసినాడు. మార్స్ మెర్క్యూరీ బిడ్డ తండ్రి దాంట్లో వచ్చేసినాడు. 2 రిఫ్లెక్ట్ అనేవి. ఇంకా బిడ్డ దాంట్లో మిగిలిందేమి? ఒక శాటర్న్ మాత్రం మిగిలినాడు. శాటర్న్ బిడ్డ అందుకే మీరే కాదు, నేను కూడా చాలా పొరపాటైనా, మీ మాదిరి నేను కూడా చాలా పొరపాటైనా. అందుకు 2 చాట్లు అక్కడ ఇక్కడ తిప్పుతాం కదా, డాన్సింగ్ చేసే లోపల మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే నేనేం చేస్తున్నా, మొట్టమొదటి బిడ్డది రాసుకోండి అని చెప్పినది. ఇక్కడ మీకు డిస్ప్లే చేసేది ఫాదర్ది. నేను కన్ఫ్యూజ్ అయినా కాబట్టే మీకు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ముందు బిడ్డది రాసుకోండి అని ఇక్కడ చూపిస్తున్నా. బిడ్డ దాంట్లో ఉన్నటువంటి అసెండెంట్ కోరూలర్స్ అన్ని ఇక్కడ ఫాదర్ దాంట్లో చార్ట్ లో 5th కస్ప్ కోరూలర్స్ కు టాలీ కావాలి. ఇక్కడ 5th కస్ప్ కోరూలర్స్ కు టాలీ కావాలి. బిడ్డ దాంట్లో మార్స్ ఉంది, ఇక్కడ మార్స్ ఉంది 5th కస్ప్ కోరూలర్ లో, సరిపోయి మార్స్ ఓకే. ఇంకా తర్వాత ఇక్కడ బిడ్డ దాంట్లో రాహు 2 సార్లు వచ్చాడు. శాటర్న్, రాహు చూడు, రాహు రిప్రజెంటేటివ్ ఎవరు? రాహు, మెర్క్యూరీ, రాహు. తండ్రి దాంట్లో చూడాలా, మళ్ళీ మీరు బిడ్డ దాంట్లో పట్టుకొచ్చే టాలీ కావు. అందుకే జాగ్రత్త. అది మూసేసి చూపిస్తున్నా. ఎందుకు చూపిస్తున్నా అంటే మర్చిపోకుండా, కన్ఫ్యూజ్ కాకుండా. ఆ చార్ట్ మూసేసినా నేను, బిడ్డని మీకు చూపడంలే. చూసినారా ఇక్కడ? కన్ఫ్యూజ్ కావాకండి. నేను కన్ఫ్యూజ్ అయినా ఒకనొకప్పుడు, ఓ రామో అది. ఎందుకంటే ఈ చార్ట్ లో అక్కడ ఇక్కడ తిప్పడంలో స్క్రీన్ లో మనకు పెద్ద అనుభవం లేదు ఈ కంప్యూటర్ లో. అది నొక్కి ఇది నొక్కి ఏదో ఎట్లా అని అనుకుంటాం. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ముందు బిడ్డ దాంట్లో రాసుకుంటే నీట్ గా అవన్నీ ఫాదర్ దాంట్లో టాలీ చేయాలి మనం. అందుకు బిడ్డ దాంట్లో రాసుకున్నాం, అది క్లోజ్ చేసే ఆ చార్ట్. ఇంకా ఇప్పుడు ఫాదర్ దాంట్లో చూడు, మార్స్ టాలీ ఆయా. రాహు రిప్రజెంట్స్ మెర్క్యూరీ, రాహు ద్వారా ఈ మెర్క్యూరీ కాబట్టి మెర్క్యూరీ కూడా ఇక్కడ వచ్చేసినారు. మార్స్ మెర్క్యూరీ ఇచ్చినారు. ఓకే, 2 డైరెక్ట్ గా ఎక్కడే. ఇంకా బిడ్డ దాంట్లో మిగిలినదేమి? ఒకటే ఒక ప్లానెట్ శాటర్న్. ఆ శాటర్న్ అనేటువంటి వాడు ఇక్కడ లేడు, ఫాదర్ దాంట్లో లేడు. శాటర్న్ లేనప్పుడు అప్పుడు మనమేమి ఇక్కడ చూడాలి, శాటర్న్ పరిశీలించాలా. శాటర్న్ ఎవరి స్టార్ లో ఉన్నాడు, ఎవరి సభలో ఉన్నాడు, ఎవరి సబ్ లో ఉన్నాడు చూడండి. మార్స్ స్టార్ లో ఉన్నాడు. దొరికిపోయి మనకు శాటర్న్ ఇది మార్స్ స్టార్ కాబట్టి ఇక్కడ మార్స్ టాలీ అయింది. అంటే ఏంటిది? ఒక రకంగా చెప్తే ఆండ్రూ దత్తా రూల్ ఆఫ్ ఆరిజిన్ పెట్టిండే కదా, ఆ రకంగా ఇది. అంటే ఈ జాతకురాలు ఈ తండ్రికి పుట్టింది అని మనము ఒక రకంగా కన్ఫర్మ్ చేసుకోవడానికి వీలుంటుంది. దీనివల్ల అంటే క్రాస్ చెకింగ్ పనికొస్తాయి ఇవన్నీ, ఈ సూత్రాలన్నీ. ఏం సార్ ఇవన్నీ మనం తీసుకొని నెత్తికేసుకోవాలా? ఏంటి కూడా కన్ఫ్యూజన్ అంటే కాదు, ఉండాలి, తెలుసుకోవాలి విషయం. ఇప్పుడు మీరు కావాలంటే ఇదే బుక్ లో YTH లో మీరు చూడండి, తండ్రి చార్ట్ 151వ పేజీలో ఉంటుంది. తండ్రి చార్ట్ 151వ పేజీలో ఉంటుంది. 13/1/64 డేట్ 151లో ఉంది. 13/1/64 మండే. 19/21/21 టైమ్ ఆఫ్ బర్త్, డ్వాల్ ఇయర్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్. సరే డిఫరెన్స్ ఉంది, మనం నేను దీంట్లో తీసుకున్నా. రీడింగ్స్ బుక్ లో రీడింగ్స్ దీనికి టాలీ కావడంలే. కాకపోతే మనకు కాన్సెప్ట్ ఒకటి అర్థమైతా ఉంది కాబట్టి మనము దానికోసం ఇది చార్ట్ చూపించిన. లేకపోతే మీరు బుక్ లోనే చూపించాలి, బుక్ స్కాన్ చేయాల్సి వస్తుంది. ఇంకా అందుకు ఇది బిడ్డ చార్ట్ అంటే ఏంటి? ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇది ఉపయోగపడుతుంది మనకు. ఇప్పుడు ఒక కుటుంబంలోని చాట్లను మనం పరిశీలించినప్పుడు మనకు ఉపయోగపడుతుంది కదా ఈ సిస్టమ్. తండ్రి కూతుర్లది లేదా కొడుకు తండ్రిది అట్లా టాలీ చేయడానికి మనకి పనికొస్తాయి. ఆయన బిడ్డ దానికి తండ్రి దానికి టాలీ చేసి చూపించినారు చూడండి. నమస్కారం.
ఇదో ఇక్కడ కూతురు చార్ట్ అనేటువంటిది నా 156వ పేజీలో ఇచ్చాడు. 156వ పేజీలో అదే వివరణ 158వ పేజీలో మీకు క్లియర్గా ఇస్తారు. చూడు, చదువుతాను, వినండి. పుస్తకాలు లేనటువంటి వాళ్ళు ఏం చేయలేము, మీరు రాసుకోండి, లేకపోతే ఈ పాయింట్ చాలా బాగుంది, మీకే అర్థమవుతుంది. ద ఫిఫ్త్ కస్ప్ ఆఫ్ ది నేటివ్స్ చార్ట్, ద ఫిఫ్త్ కస్ప్ ఆఫ్ ది నేటివ్స్ చార్ట్ is ruled by the fifth cusp of the natives chart is ruled by Mars, Mercury, Venus, Mars. Full stop. The fifth cusp of the natives chart is ruled by Mars, Mercury, Venus, Mars. Full stop పెట్టుకోండి. The ascendant of the girl, the ascendant of the girl, the ascendant of the girl is Mars, Saturn, Rahu. Full stop. Full stop. Here, here Mars and Rahu, Mars, here Mars and Rahu కానుంచి రాహు దట్ రిప్రజెంట్స్ మెర్క్యూరీ. అట్లా మీరు చదువుకుంటే విరగొట్టుకోండి. హియర్ మార్స్ అండ్ రాహు దట్ రిప్రజెంట్స్ మెర్క్యూరీ, బ్రాకెట్ లో ఫిగర్ 4.12 అంటే తండ్రి దాంట్లోని తండ్రిది 4.12 అక్కడ ఇచ్చినాడు తండ్రి చార్ట్ లో దానికి హ్యావ్ డైరెక్ట్లీ అపియర్డ్ హియర్ మార్స్ అండ్ రాహు దట్ రిప్రజెంట్స్ మెర్క్యూరీ, బ్రాకెట్ లో ఫిగర్ 4.12 బ్రాకెట్ క్లోజ్, హ్యావ్ డైరెక్ట్లీ అపియర్డ్. ఏం సార్ డైరెక్ట్లీగా యాడ్ అపియర్ అయ్యి ఆడేమో రాహు చెప్తివి, ఈడేమో మార్స్, రాహు అంటే మెర్క్యూరీ ఉన్నాడు అంటే రాహు యొక్క రిప్రజెంటేటివ్ ను తీసుకో అని, అది దాని అర్థం. మార్స్ అండ్ రాహు దట్ రిప్రజెంట్స్ మెర్క్యూరీ, అది రాహు మెర్క్యూరీ డైరెక్ట్ గా దీంట్లో రిఫ్లెక్ట్ అయినాయి అని చెప్పేసి చెప్తారు. హలో కట్ అయిపోతుంది, వాయిస్ వినపడడం అమ్మ మేడంది. సార్ ఇప్పుడు ఓకే సార్. చెప్పండి అమ్మా. ఇందాక నాకు రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఓకే. ఇక్కడ హియర్ రాసుకోండి. హియర్ మార్స్ అండ్ రాహు దట్ రిప్రజెంట్స్ మెర్క్యూరీ, బ్రాకెట్ లో ఫిగర్ 4.12 హ్యావ్ డైరెక్ట్లీ అపియర్డ్ అండ్ Saturn is in the star of Mars in the native chart. Saturn is in the star of Mars in the native chart. Full stop. Hence, the fifth ఏమిటో మాట్లాడుతున్నారు, నాకు వినపడం లేదు సార్. దయచేసి కొంచెం గట్టిగా చెప్పండి. ఏమైనా సందేహం ఉంటే, లేదా మీరు ఈ పేజ్ నంబర్ రాసుకోండి, మీ దగ్గర బుక్ ఉంటే కనుక చేయండి, లేదా నేను తర్వాత ఫోటో పెట్టాలండి, మీకు అంత అనుమానం ఎందుకు. హెన్స్ ద ఫిఫ్త్ కస్ప్ ఆఫ్ ది నేటివ్ చార్ట్ అకౌంట్స్ ఫర్ ది అసెండెంట్ ఆఫ్ ది డాటర్. అది లాస్ట్ లో తేల్చినది ఆయన. అంటే ఏమి, ఫిఫ్త్ కస్ప్ కోర్ రూలర్స్ ను ముందు నోట్ చేసుకోండి, తరువాత ఫాదర్ యొక్క ఫిఫ్త్ కస్ప్ ఇది బిడ్డ యొక్క అసెండెంట్ కోర్ రూలర్స్ నోట్ చేసుకొని వాటన్నిటినీ ఫాదర్ యొక్క ఫిఫ్త్ కస్ప్ కోర్ రూలర్స్ తో మ్యాచింగ్ చేయడము, సరి చేయడం, టాలీ చేసుకోవడం. మీరు ఏం పదం వాడతారో, మ్యాచ్ అంటారా, సరి చేస్తారా, టాలీ చేస్తారా, లేకపోతే ఎగ్జామిన్ చేస్తారా, పరిశీలిస్తామని రాసుకుంటారా, ఏదన్నా రాసుకోండి, మీకు ఎట్లా అర్థమైతే. బీటీఆర్ ముందు అండి, బీటీఆర్ ఆఫ్టర్ అండి.
మీరు BTR కు పనికొస్తుంది. ఇద్దరు కుటుంబంలో ఉన్నప్పుడు మనకు కన్ఫర్మేషన్ కోసము ఇది చెక్ చేసుకోవడానికి పనికొస్తుంది. నీకు అట్లా కుటుంబంలో అందరివి దొరకవు కదా. కుటుంబంలో ఫాదర్ మదర్ ఇట్లా దొరుకుతాయా? నీకు దొరకవు. ఎవరో ఒకటి ఇచ్చేది మనకు దొరికేది. BTR లో ఒక భాగం అంతే. క్రాస్ వెరిఫికేషన్ అంటున్నా కదా. మీరు BTR చేసినాక క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. ఒకవేళ తెలిస్తే కనుక వాళ్ళ పర్టికులర్స్ ఉంటే నష్టమేమి లేదు. ఇది ఒక అంశం అండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్. BTR లోనే ఇది. యువర్ ట్రూ హారోస్కోప్ అంటేనే BTR. ఏం లేదు. యువర్ ట్రూ హారోస్కోప్ అనేది మెయిన్ గా BTR సంబంధించినటువంటి రూల్సే ఉంటాయి. దాంట్లో 99 భాగాలు దానికి సంబంధించినదే. కాబట్టి మీరు క్రాస్ వెరిఫికేషన్ కు పనికొస్తాయి బాబు ఇది ఈ రూలు. అంతేగాని ఇది ప్రధానము అప్రధానము అది మనం అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది. ఏదో నాకు తోచినే చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు ఖాళీ బొక్క పడకూడదు. క్లాసు రన్ కావాలా, ఏదో ఒకటి చెప్పాలా మనం, అంతే. గురువు గారు నమస్కారం. సార్ చెప్పండి నాయక్ సార్. ఇప్పుడు తండ్రి తాలూకా చైల్డ్ అంటే 5th క్లాస్ కోర్ రూలర్స్ చైల్డ్ తాలూకా అసెండెంట్ కోర్ రూలర్స్ కి ఈక్వలెంట్ చేశాం ఏమండి. తండ్రి తాలూకా 5th క్లాస్ అంటే చైల్డ్ తాలూకా కోర్ రూలర్స్ చైల్డ్ తాలూకా అసెండెంట్ కోర్ రూలర్స్ కి టాలీ చేశాం. అలాగే చైల్డ్ తాలూకా 9th క్లాస్ అంటే తండ్రి కోర్ రూలర్స్ తండ్రి తాలూకా అసెండెంట్ కోర్ రూలర్స్ కూడా ఈక్వలెంట్ అవుతున్నాయి. చెక్ చేశాం. ఎట్లా? చైల్డ్ తాలూకా 9th క్లాస్ ఎవరు? తండ్రి కదా. అమ్మాయి దాంట్లో అమ్మాయి దాంట్లో 9th క్లాస్ కోర్ రూలర్స్ టాలింగ్ విత్ ది ఫాదర్ తాలూకా అసెండెంట్ కోర్ రూలర్స్. అది కూడా ఎక్కడో ఇచ్చినారు సార్. ఇదే బుక్ లో నాకు గుర్తులేదు కానీ చదివాను. టాలీ అవుతున్నాయి. చూపిస్తా. అది కూడా ఉంది. ఇదే బుక్ లో చూపిస్తాను. ఇప్పుడే చెప్తా. కొంచెం గివ్ మీ పర్మిషన్, ఐ విల్ షో ఇట్. చదవండి ఏం లేదు సార్. అది చదివేదే నేను. కాకపోతే గుర్తు లేదు నాకు. ఈరోజు టక్కన ఇది గుర్తుకొచ్చింది. ఇది చెప్పిన అంతే. ఏదో ఒకటి చెప్పాలని నా తపన, అంతే. నేను సీరియల్ గా అని ఏం లేదు. చెప్తాను మీకు. దీంట్లో చూపిస్తాను. ఇదే వైట్ హెడ్లో నేను చదివినట్లు గుర్తు. మీరు చెప్పినటువంటిది ఉంది. ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం సార్. ఇది కొత్తది కాదు. పాత బ్యాచ్ వాళ్ళకి తెలుసు. ఇవి అవును, పాత వాళ్ళకు తెలుసు. ఎక్కడో రాశాను సార్. అది చెప్తాను. 155 చూడండి సార్. 155 కాదు. 155 అంతా ఇదే ఉంటుంది. దీనికి సంబంధించినదే ఇవన్నీ. ఇప్పుడు ఈ చార్ట్ లోనే ఇతర దాంట్లో మీరు చెప్పిన కాన్సెప్ట్ కూడా ఉంది సార్. ఏమన్నా చదివినా ఇదే బుక్ లో ఎక్కడో ఉంది కానీ గుర్తు రావడంలే. చెప్తా. ఇప్పుడు ఈ చార్ట్ లోనే ఇప్పుడు 150, 157 లోనే ఆ డాటర్ చార్ట్ లో 9th క్లాస్ కోర్ రూలర్స్ తీసుకోండి. అదేమో 3 మెర్కురీ కేతు. ఉండండి. డాటర్వి ఏం సార్? డాటర్ తాలూకా చార్ట్ లో 9th క్లాస్ కోర్ రూలర్స్ 3 మెర్కురీ కేతు. 3 మెర్కురీ కేతు. మెర్కురీ కేతు. 3 మెర్కురీ కేతు. ఫాదర్ తాలూకా అసెండెంట్ కోర్ రూలర్స్ 3 మెర్కురీ వేనస్ జూపిటర్. ఫాదర్ దానికి అసెండెంట్ కోర్ రూలర్స్ 3 మెర్కురీ వేనస్ జూపిటర్. ఫాదర్ మెర్కురీ. ఫాదర్ అసెండెంట్ మెర్కురీ. మూన్. అదే కదా. 2 3 సరిపోయి సైన్ లో 3 మెర్కురీ వేనస్ జూపిటర్. సో ఇక్కడ మెర్కురీ తర్వాత 3 టాలీ అయిపోయి కదా. 3 టాలీ అయింది. మెర్కురీ టాలీ అయింది. ఇప్పుడు శుక్రుడు గురుడు కేతు టాలీ చేసుకోవాలి. ఇప్పుడు ఏది తీసుకోవాలి? ఇప్పుడు దీంట్లో వేనస్ సబ్బు. వేనస్
నైన్త్ నైన్త్ కో రూలర్స్ టాలీ చేసుకుంటాం సార్ డాక్టర్ దాంతో. అలా కాదు, ఇక్కడ బిడ్డ అసెండెంట్ అది అట్లా. ఇప్పుడు ఇప్పుడు ఫాదర్ యొక్క కోరూలర్స్ను బిడ్డ చాట్లో చూడాలి. ఎసెండెంట్ కోరూలర్స్ సార్ ఫాదర్. మీకు అర్థం కాల సుబ్రహ్మణ్యం. ఫాదర్ యొక్క తండ్రి యొక్క అసెండెంట్ కోరూలర్స్ ను బిడ్డ దాంట్లో చూడాలి. నైన్త్ చూడాలి సార్. ఇప్పుడు ఇక్కడ మనకు మనం ఇప్పుడు చెప్పిన వివరణ దీని ప్రకారంగా ఏమి, బిడ్డ అసెండెంట్ కోరూలర్స్ ఫాదర్ యొక్క ఫిఫ్త్ లో చూసినాం. అవును సార్. అదొక ఫస్ట్ స్టెప్. రెండోది నాయుడు గారు చెప్పింది డాక్టర్ చార్ట్ లో నైన్త్ చూస్తున్నాం, నైన్త్ చూడమంటున్నారు. అవునండి, ఇప్పుడు ఫాదర్ యొక్క అసెండెంట్ కోరూలర్స్ ను డాటర్ నైన్త్ లో చూడు, డాటర్ జాతకంలో చూడు అంటున్నా. అవునవును, అది కరెక్ట్ ప్రొసీజర్. ఏదో టాలెంట్ అని ఆడ మెరుకుడుంది ఈడ మెరుకుడుంది దాని చేసి ఇంకా కేతు ఒకటే కదా అని కేతుని తీసుకొని దీన్ని చూపించే కాదు. ఒక్కోసారి మనం ఒక పద్ధతి అంటూ ఉండాలా. ఇక్కడ మనకు రూల్ ఏం చెప్పినాడు, అసెండెంట్ కోర్ రూలర్స్ ఎవరివి, బిడ్డవి తీసుకున్నాడు. బిడ్డ తీసుకుని ఫాదర్ యొక్క ఫిఫ్త్ కు కోర్ రూలర్స్ చేసినాడు. ఇప్పుడు మనమేమి డాటర్ నైన్త్ కోర్ రూలర్స్ ఫాదర్ ఇవి రాసుకున్నాము. మనమేమి ఫాదర్ యొక్క అసెండెంట్ కోర్ రూలర్స్ ను బిడ్డ దాంట్లో చూడాలా. అంతే సార్, అంతే కదా. వయసు వర్త అని చెప్పలే అతను. सर एक बार इसे हिंदी में बता दीजिए, नाइन्थ को लूरस मैं समझ नहीं पाया थोड़ा सा. చెప్పండి कुंदन जी बोलिए. सर इसको हिंदी में एक बार बोल दीजिए सर, जो भी आपने बोला कुछ. बोलिए परवाह नहीं. आपने बताया ना कि नाइन्थ को लूरस को लगन के साथ कैसे वो लिंक करना है, वो मैं थोड़ा सा समझ नहीं पाया. एक बार वो बस रिपीट कर दीजिए हिंदी में. సార్ కొద్దిగా ఉండండి, కపిల సార్ ఫోన్ చేసినారేమో అడుగుతా. హలో సార్, बोलिए साहब. हाँ सर, क्लास रन होता है, माइक ले लिया, ज्वाइन हो. आइए. क्या नहीं सर, कोसा की एक बोलना ना आज. नहीं टॉपिक नहीं, वो क्या है, वो फादर का फादर डाटर्स असेंडेंट कोरूलर्स शुड बी टैलीड विद द फादर. दैट कांसेप्ट वी आर डिस्कसिंग. नायडू भी आया, परमेश्वर नायडू सीनियर मोस्ट. ठीक है. हमारा पुराना में फ्रेंड सर. ठीक है सर, ठीक है, जानता हूँ मैं सर. आओ. You are cordially invited. Come on. Okay. Subramanian sir, sir chudu jayandi. అయ్యా సార్ వస్తున్నాడు, పెద్ద ఆయన గుడక, మనకు గుడక దిగుళ్ళే. మనకు నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది, ఏం పర్వాలేదు. ఇంకా ఆయన గర్పిస్తే అయితే అన్ని చెప్తాడు, ఏదో చెప్పుకుంటా మనకు. నాయుడు సార్ సరిపోయిందా ఇప్పుడు? ఎస్ సార్, చెప్పండి. కేతు రిప్రజెంట్స్ జూపిటర్ అండ్ వీనస్. జూపిటర్ వీనస్ కూడా లింక్ అయిపోయారు కదా. మూను మెర్కురీ ఆల్రెడీ డైరెక్ట్లీ లింక్డ్. అవునవును. కేతు ఇండైరెక్ట్లీ త్రూ రిఫరెంటివ్స్ లింక్డ్. అట్లా కాకుండా వీనస్ దాంట్లో చూడండి, వీనస్ ఏమన్నా ఇస్తాడా? ఫాదర్ అసెండెంట్ కోరూలర్స్ మూను మెర్కురీ వీనస్ జూపిటర్. అవును. ఈ ఫోర్ డాటర్ తాలూకా నైన్త్ కోరూలర్స్ మూను మెర్కురీ కేతు. అవును సార్, కరెక్ట్. మూను మెర్కురీ డైరెక్ట్ గా అయ్యారు. అవును. కేతు రిప్రజెంట్స్ జూపిటర్ అండ్ వీనస్. సరే సార్, నేను చెప్పేది అక్కడ బిడ్డ యొక్క అసెండెంట్ కోరూలర్స్ ఫాదర్ కు ఫిఫ్త్ కు చాలు చేస్తాం. ఇక్కడ కోరూలర్స్ అయిపోయింది కదా టాపిక్. అయిపోయింది, ఇది కూడా అట్లా చూడండి. అదే ఇది కూడా అలాగే చెప్తున్నాను. ఇప్పుడు మీకు అర్థం కాలే, వీనస్ కు జూపిటర్ కు చూడండి. అదే కేతు రిప్రజెంటివ్స్ వీనస్ జూపిటర్. అది సరేనయ్యా స్వామి, కాన్సెప్ట్ నువ్వు మర్చిపోతున్నావు. అసెండెంట్ కోరూలర్స్ ఆఫ్ డాటర్ ఈజ్ టాలీడ్ విత్ ది ఫిఫ్త్ కస్ట్ కోరూలర్స్ ఆఫ్ ఫాదర్.
ఇక్కడ ఏమి అసెండెంట్ కోరూలర్స్ ఆఫ్ ఫాదర్, అసెండెంట్ ఆడ బిడ్డను తీసుకున్నాం, ఇక్కడ అసెండెంట్ ఫాదర్ తీసుకొని అసెండెంట్ కోరూలర్స్ ముందు తీసుకొని వాటిని మిగతా దాంట్లో చూడు, మిగతా రిమైనింగ్ చార్ట్ లో ఇక్కడ బిడ్డది అసెండెంట్ కోరూలర్స్ అలా మనం ఫాదర్ దాంట్లో చూసినాం, అట్లనే ఇక్కడ అసెండెంట్ కోరూలర్స్ ఫాదర్ అన్ని బిడ్డ దాంట్లో చూడు అంటున్నా. అవును, మీకు అర్థం కాల నా బాధ. కరెక్టే కదా. అర్థమైంది. కరెక్టే మీరు చెప్పింది. ఆ? సార్ అదే చెప్పారు సార్ నాయుడు గారు. చెప్పినాను, నిజమే, మీకు అర్థం కాలే. నేననేది ఏంటంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, మూను మెర్క్యూరీ కేతు అవి తీసుకొని ఆ 4 తీసుకొని మూను మెర్క్యూరీ డైరెక్ట్ గా అయినాయి, ఇంకా మిగిలినది కేతు కదా, కేతు రిప్రజెంట్స్ వీనస్ అని జూపిటర్, ఓకే అంటున్నాడు, అది కరెక్టే. కానీ ఇట్లా కూడా చూడు అంటున్నా నేను, మూను మెర్క్యూరీ అసెండెంట్ కోరూలర్స్ లో మూను మెర్క్యూరీ వీనస్ జూపిటర్, ఈ 3 మెర్క్యూరీ డైరెక్ట్ తేలని, ఇంకా మిగిలినవి వీనస్ జూపిటర్. ఈ వీనస్ జూపిటర్లను చూడండి, వీనస్ ఎవరి స్టార్ లో, ఎవరి సబ్ లో, ఎవరి సబ్ లో ఉన్నారు చూడండి ఆడ. అద్దేవాలి కదా, అద్దేవాలంటే మళ్ళీ నేనేం చేయాలా, దీంట్లో పోవాలేమో, అదే ఆ చాట్ ఎతకాలి, మళ్ళీ తేవాలి కదా YTH. అదే అంత సులభంగా దొరకద్దా మనకు. అదిగో ఇది నేను అది చెప్పేది, ఒక పద్ధతి ప్రకారంగా పోదాము అని. టాలీ అయినాయి కాదని కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, వీనస్ ఇక్కడ ఏమున్నాడు, వీనస్ జూపిటర్ సైన్ కాదు, వీనస్ స్టార్ లో మార్స్ సబ్ లో శాటర్న్ దీంట్లో ఉన్నాడు. ఎక్కడ టాలీ కాలేదే వీనస్. జూపిటర్ని ఎట్లా తీసుకుంటావు, కేతుతో ఉన్నాడు. వీనస్ మెర్క్యూరీ వీనస్ మార్స్ శాటర్న్, పోనీ జూపిటర్ చూడు, జూపిటర్ వీనస్ జూపిటర్, లేదు కాలే. అది ఏది ప్రొసీజర్. ఇప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే, నేను అనేది ఇక్కడ బిడ్డది అసెండెంట్ కోరూలర్స్ తీసుకొని ఫాదర్ యొక్క చార్ట్ లో వెరిఫై చేస్తాం, అసెండెంట్ కోరూలర్స్. ఇక్కడ కూడా అసెండెంట్ కోరూలర్స్ ఆఫ్ ఫాదర్ షుడ్ బి టాలీడ్ విత్ ది 9th క్లాస్. దాంట్లో టాలీ కావాలి కదా అని నేను అంటున్నాను. హలో నాయుడు సార్, హలో లేడా సార్? చాలు, ఆయన చెప్పినది ఎక్కడ ఉంది, అది 9th కి దానికి చదివినానయ్యా, దొరకకుండా అమ్మాయి అన్న టయానికి సతాయిస్తాయి ఇవి, ఎన్నాళ్ళు ఆయన చూసి. రూల్ తెలిసింది కదా, రూల్ తెలిసింది కదా. అయినా చూపించాలి కదా మనము. అయ్యా 101 పేజీ తర్వాత మీరు నిదానంగా చదువుకోండి. 101 పేజీలో స్టెప్ 2 నుంచి ఉంది చూడు. తర్వాత ఆ 101, 102, 103 దాంట్లో చూడు, యంగ్ మ్యాన్ ఇక్కడ ఇచ్చిన చూడు. 101 లో ఫర్ కంప్లీట్ జెనెటికల్ కనెక్షన్స్ అసెండెంట్ ఆఫ్ ది ఫాదర్ should also be ruled by the planets co-ruling the 9th cusp of the young man. చూడండి, అసెండెంట్ నేను చెప్పినది కరెక్టేనా, మీకు అర్థమైందా బాబు? బాగా వినండి. ఫర్ కంప్లీట్ 101 పేజ్ YTH 101 పేజ్ ఖోలో, 101 పేజ్. ఫర్ కంప్లీట్ జెనెటికల్ కనెక్షన్ ది అసెండెంట్ ఆఫ్ ది ఫాదర్ should also be ruled by the planets co-ruling the 9th cusp of the young man. కొడుకుది తండ్రి యొక్క అసెండెంట్ కోరూలర్స్ ను కొడుకు 9th లో చూడమంటున్నాడు. నేను అంతగా చెప్పింది ఫాదర్ యొక్క అసెండెంట్ కోరూలర్స్ ను డాటర్ యొక్క 9th కోరూలర్స్ తో టాలీ చేయండి అయ్యా అని చెప్తున్నా. అంతేనా? తప్ప? సార్ కపిలా సార్, హలో
కపిలాజీ సార్ అంటే ఫాదర్ అదే కూతురు చూడాలంటే మనం అబ్బా దేనికి చూస్తున్నాం మనం ఫిఫ్త్ या ओके हाँ जी सर एक बात सुनो इधर YTH में क्या दिया साउंड आ रहा है मेरी मेरी आवाज आ रही है सर यस यस आई एम एबल टू हियर योर वॉइस ओके ओके थैंक यू इधर देखो हाँ YTH किताब में 151 पेज में 4.12 चार्ट फादर का है वो हाँ ठीक है फादर का फिर Okay. 4.13 इज डॉटर्स चार्ट इज गिवन इन 156 पेज में है विनु क्या रूल बताता है डॉटर्स असेंडेंट को रूलर्स ऑफ डॉटर शुड बी टैलीड विथ फादर्स फिफ्थ को रूलर्स करेक्ट इन दिस आई हैव शोन इट दिस चार्ट नायडू क्या बोलता है ascendant in the same chart you why don't you tally with father daughter बोलता है ninth मैं बोल रहा हूँ सेम like this इधर है देखो सेम रूल సేమ్ ఇస్ గివెన్ హియర్ ఇప్పుడు చెప్తే కదా నాయుడు మన మూర్తి యా పేజ్ అది 101 101 సార్ 101 पेज खोलो सर 101 पेज में कपिला जी 101 पेज में स्टेप 2 है देखो स्टेप 2 मैं में 1 मिनट बुक YTH है सर यस सर YTH मैं बुक लेके आया सर 1 मिनट में పర్వాలేదు దాని సార్ మూర్తి YTH ఉంది కదా నీ దగ్గర బుక్ చూడు ఉన్న సార్ 101 స్టెప్ 1 చదువుతున్నారు మీరు స్టెప్ 2 చూడవయ్యా స్టెప్ 2 లో నౌ ఫర్ జెనెటికల్ కనెక్షన్ కో రూలింగ్ అది నేను చెప్తా ఉండేది సార్ ఏమి వైస్ రివర్స్ చెప్తున్నాడు నాయుడు సార్ అట్లా కాదు నేను చదివినాను ఇది అందుకు నేను చెప్తాను అయ్యా చదివినాను ఇది అంత లేని నేను చెప్పాను కదా ఫలానా సాట్ ఉంది అని చెప్పేసి ఎందుకు చూపించాను కదా ఇప్పుడు మీకు చదవండి చెప్పను నేను నాకు తెలిసినది ఖచ్చితంగా గట్టిగా మాట్లాడతాను నేను తెలియకపోతే ఓహో అయిచాక దేఖంగే అంటాము అంతే అంతే మరి हाँ जी जी मूर्ति जी आप बोलो इसमें क्या है 101 पेज में 101 पेज let me Sir, open the which book, sir? Just please, sorry for the disturbance. Which book? YTH 101 YTH యువర్ ట్రూ హారోస్కోప్ Okay, Your- okay, okay. యువర్ ట్రూ హారోస్కోప్ మేడం దాన్ని YTH అంటాం మేము KTL అంటే కీటు లగ్నం కలాంచ జీ, అంటే జీ. Okay, okay, కలాంచ అంటాము అట్లా ఆ రెఫరెన్స్ బుక్స్ అంతే పొదుపులు అంత పెద్దగా చదవలేం కదా అని YTH అని పెట్టుకున్నాం అంతే ముద్దుగా నిక్నేమ్ అంటారు చూడు YTH షార్ట్ కట్ మెథడ్ Okay, okay. ఇక్కడ 101 पेज में सर कपिला सर जी जी Step- जी स्टेप 2 में देखो नाउ हाँ। फॉर कंप्लीट जेनेटिकल कनेक्शन आई हैव highlighted with yellow pen for complete Oh. genetical connection the ascendant of the father should also be ruled by the planets co-ruling the ninth cusp of the young man or by the planets that are in the star or sub of the planet co-ruling the ninth cusp or the young man करेक्ट सार क्या बोलता है नायडू सार फादर चार्ट में डॉटर्स का शुड बी टैली होता है ना बोलता है डॉटर्स का कोरूलर्स लिया नाइन्थ का कोरूलर्स लेको असेंडेंट में टैली करता है नो दैट इज नॉट द प्रोसीजर सर फादर का असेंडेंट कोरूलर्स शुड बी टैलीड विद द इन डॉटर्स चार्ट में नाइन्थ कोरूलर्स को टैली करना करेक्ट इज इट ओके हाँ सर ओके ओके नथिंग रॉन्ग विद इट yes then now you continue sir you explain it in बहुत दिन हुआ ना आपका वॉइस सब जगह नहीं नहीं को आप करो सर आप करो जरा मेरा सुनता हूँ मैं क्या कह रहे हो फिर उसके बाद मैं करता हूँ इंटरप्ट आप करो कंटिन्यू करो सर कंटिन्यू करो सर कंटिन्यू ఇప్పుడు ఫాదర్స్ చార్ట్ ఇక్కడ ఫాదర్స్ అసెండెంట్ ఇది ఫాదర్ చార్ట్ అనా ఇది కాదు जी जी
దిస్ ఇస్ డాటర్ చార్ట్. ఇది డాటర్ చార్ట్. ఫాదర్ యొక్క చార్ట్ లో అసెండెంట్ కోరూలర్స్ మూన్, మెర్క్యూరీ, వీనస్, జూపిటర్ ఉన్నాయి కదా. ఎస్ సార్. फादर्स चार्ट में असेंडेंट कस्प कोरूलर्स आर मून, Mercury, Venus, Jupiter. All these 4 planets should be tallied in the daughter's chart. This is the daughter's chart. Daughter's chart ये स्क्रीन में है. daughter's chart. daughter's chart में क्या 9th कस्प कोरूलर्स कौन है? 9th कस्प कोरूलर्स मून, Mercury, Mercury కదా. ఏందయ్యా యాది సార్ కరెక్ట్. సార్ రివర్స్ చెప్తున్నారు. ఇప్పుడు డాటర్ చార్ట్ తీసుకుని కోరూలర్స్, డాటర్ చార్ట్ లో కోరూలర్స్, ఫాదర్ చార్ట్ లో 5th కోరూలర్స్ నోట్ చేసాం. గురువు గారు సారీ, నేను బాత్రూమ్ లేట్ అయింది. ఇప్పుడు చెప్పండి, ఫాదర్ తాలూకా అసెండెంట్ కోరూలర్స్, డాటర్ తాలూకా 9th కస్ప్ కోరూలర్స్ టాలీ అవ్వాలి. అలా కాదు సార్, ఫాదర్ యొక్క అసెండెంట్ కోరూలర్స్ షుడ్ బి టాలీడ్ ఇన్ ది డాటర్స్ చార్ట్ విత్ 9th కస్ప్ కోరూలర్స్. కరెక్ట్. అది ఫాదర్ తాలూకా సైన్ లార్డ్ మూను, డాటర్ తాలూకా 9th సైన్ లార్డ్ కూడా మూను. Okay. You please tell me father's ascendant correlars कौन कौन है बोलो. मून, Mercury, Venus and Jupiter. Correct? ఏం సార్ కరెక్ట్ ఏనా సార్ చెప్పినది? మూన్, మెర్క్యూరీ, Venus, Jupiter, they are the corolars of father's ascendant corolars. Right. Daughters 9th cusp. Daughters 9th cusp corolars are moon, Mercury, Ketu. ఇక్కడ మెర్క్యూరీ వచ్చాడు మాకు. ఇక్కడ మెర్క్యూరీ కేతు. ఇక్కడ మెర్క్యూరీ వచ్చిన అదే బుక్ లో టాలీ కావాలి కానీ, ఎందుకంటే అది అప్పుడు కేపీ అయనాంశ తీసుకున్నారో ఏమో, వాళ్ళు కేపీ న్యూ అయనాంశ తీసుకున్నాడు. ఇప్పుడు మూడు మెర్క్యూరీ చెప్పారు కదా. సో వేనస్, జూపిటర్. ఇక్కడ ఫాదర్ తాలూకా చార్ట్ లో వేనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ కేతు అండ్ జూపిటర్ ఈజ్ ఆల్సో ఇన్ ది సబ్ ఆఫ్ కేతు. అది కాదండి, మళ్ళా మీరు చెక్ చేయాల్సింది. ఎలా చెక్ చేయాలా? రూల్ ఏం చెప్తివి? మళ్ళా మారుతావు. ఫాదర్ చార్ట్ లో అసెండెంట్ కోరూలర్స్ ఏమి? మూను, మెర్క్యూరీ, వీనస్, జూపిటర్. ఈ 4 ప్లానెట్స్ ను బిడ్డ డాటర్ యొక్క చార్ట్ లో 9th కస్ప్ కోరూలర్స్ కు టాలీ చేయి. వేనస్, మెర్క్యూరీ టాలీ అయిపోయింది కదా. మూను, మెర్క్యూరీ టాలీ అయినాయి. ఇప్పుడు వీనస్, జూపిటర్ చూపించకుండా వీనస్, జూపిటర్ చూపించు 9th లో. వేనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ కేతు. మళ్ళీ అదేమంటే ఫాదర్ యొక్క అసెండెంట్ కోరూలర్స్ తీసుకోయ్యా అంటే మళ్ళీ డాటర్ దగ్గర పోతావు. ఫాదర్ తాలూకా అసెండెంట్ కోరూలర్స్, ఫాదర్ అసెండెంట్ కోరూలర్స్ లో సబ్ లార్డ్ వేనస్ కదా. వేనస్ ఏమో డాటర్స్ యొక్క 9th లో వీనస్ అనేటువంటి వాడు మూన్ లో గాని, మెర్క్యూరీలు గాని, కేతు రిప్రజెంటేటివ్ కానీ టాలీ అవుతాడా? అలాగే జూపిటర్ ను టాలీ చేయండి. అది నేను చెప్పేది. నేను చెప్పేది అయ్యా గురువు గారు వినండి కొంచెం నెమ్మదిగా. ఇప్పుడు ఫాదర్ తాలూకా కోరోలర్స్ వేనస్, డాటర్ 9th కస్ప్ కోరోలర్స్ లో డైరెక్ట్ గా లేడు. ఫాదర్ తాలూకా చార్ట్ లో వేనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ కేతు. ఫాదర్ తాలూకా చార్ట్ లో వేనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ కేతు. కేతు ఈజ్ ఏ కోరోలర్ ఆఫ్ 9th కస్ప్ ఆఫ్ ది డాటర్. ఎక్కడున్నాడు? ఫాదర్ చార్ట్ లో చూడండి, వేనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ కేతు. ఫాదర్ చార్ట్ మార్చాలి. అలా కాదండి, మళ్ళా మీరు జీవీఆర్ మూర్తి కొంచెం ఉండు. జీవీఆర్ మూర్తి బాగా విను. 101 పేజీలో ఇప్పుడే నువ్వే చదివినావు.
for complete genital connection, the ascendant of the father should also be ruled by the planets, co-ruling the ninth cusp of the young man. అవును సార్, మనం అలాగే చేసాం కదా, మీరు ఫస్ట్ అలాగే చేశారు. అదే అసెండెంట్ ఆఫ్ ది ఫాదర్. ఇప్పుడు కూడా అసెండెంట్ ఆఫ్ ది ఫాదర్ ను డాటర్ యొక్క నైన్త్ కస్ప్ కోరూలర్తో టాలీ చేయమంటుండా. అవును అదే సార్. చేస్తున్నాడు, మీరు వినడం లేదు. యాడ వింటున్నావు? ఆయన చెప్పేది ఏమన్నా అర్థం ఉందా మీకు? డాక్టర్ సార్ నైన్త్ కస్ప్ కోరూలర్స్ టాలీ చేస్తున్నాం. నాయుడు సార్ కొంచెం నిదానంగా నేను చెప్పేది వినండి. మీరు మా పెద్దవారు బాగా వినండి. నా సిద్ధాంతం ఏమి, రూల్ ఏం చెప్తున్నాడు అక్కడ 101 పేజీలో మీరు కావాలి చదవండి. అసెండెంట్ ఆఫ్ ది ఫాదర్, అసెండెంట్ ఆఫ్ ది ఫాదర్ కోరూలర్స్ ఏంటివి? మూను, మెర్క్యూరీ, వీనస్, జూపిటర్. ఇవి ఈ 4 బిడ్డ యొక్క నైన్త్ కోరూలర్స్ తో టాలీ కావాలి. అట్లా చేయండి, అట్లా చేయండి. అదే టాలీ చేసి చూపిస్తున్నాను కదా. ఏం చూపిస్తున్నావు? అంటే టాలీ చేసి చూపిస్తున్నాను. ఏం చూపిస్తున్నావు? ఎక్కడ చూపిస్తున్నావు? ఎట్లా చూపిస్తున్నావు? కమాన్ టెల్ మీ, ఎట్లా చూపిస్తున్నారు మీరు? నేను 101 ఎగ్జాంపుల్ చెప్పడం లేదు. మీరు ఫస్ట్ మీరు ఏదన్నా కాదండి. అరే మొట్టమొదటి నుంచి నీకు మొత్తుకునేది అదే కదా సార్, నేను చదివాను, ఇది కూడా ఇది ఫలానా పేజీలో ఉందని వెంటనే చూపించిన కదా నీకు. చదవని నేను చెప్పను కదా. అదే మీరు చెప్పింది ఇన్కరెక్ట్ అనడం లేదండి, అది కరెక్టే. అది ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఇక్కడ చూపిస్తున్నావు. వీనస్ ను, జూపిటర్ ను డాటర్ యొక్క కోరూలర్స్ చూపించు సంబంధం. అదే వినండి మరి. ఆ వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ కేతు. ఎవరి దాంట్లో? ఫాదర్ చార్ట్ లో. సార్ ఫాదర్ చాట్ లో మనం పట్టుకోకూడదు, కూతురు చాట్ లో పట్టుకోవాలి. ఇష్టానుసారం చేసి నేను చేసినానంటే ఎట్లయితే సార్? మీకు అక్కడ మొదట ఉదాహరణ కూడా చూపించిన అయ్యా. 158వ పేజీలో అక్కడ క్లియర్ గా రాసినారు చూడండి. 158వ పేజీలో 5th cusp of the native chart is ruled by Mars, Mercury, Venus, Mars. The ascendant of the girl is Mars, Saturn, Rahu. Here Mars and Rahu that represents Mercury have directly appeared, and Saturn in the star of Mars in the native chart. Hence the 5th cusp of the native chart accounts for the ascendant of the daughter. సార్ ఇప్పుడు మెర్క్యూరీ యొక్క స్టార్ లార్డ్ వీనస్, సబ్ లార్డ్ జూపిటర్, ఇది సెట్ అవుతుంది. ఇది చూడండి డాక్టర్ చార్ట్ లోనే. మళ్ళా అదే మాట మాట్లాడతావు నువ్వు కూడా. తలకాయ ఉండి మాట్లాడుతున్నావా లేదా మూర్తి? ఏం నాకు అర్థం కాదు చెప్పు. ఇప్పుడు ఏం చెప్తున్నావు? ఫాదర్ యొక్క అసెండెంట్ కోరూలర్స్ మిగిలిన 3 మెర్క్యూరీ తప్ప మిగిలినవి 2 వీనస్, జూపిటర్. నైన్త్ లో చూస్తున్నాం మనం, కూతురు యొక్క చార్ట్ లో చూస్తున్నాం. నైన్త్ లోనే ఇప్పుడు ఎక్కడ చూడాలి నువ్వు? వీనస్ ను 9th లో చూపి. వీనస్ ఈజ్ ఎక్కడ? 9th. మ్యాచ్ అవట్లేదు. సుబ్రహ్మణ్యం, ఆయన చెప్పేది అర్థమైందా? మళ్ళా ఎట్లా చెప్తున్నాడు? రావట్లేదు సార్. మెర్క్యూరీ, కేతు, మూన్ అంటే కేతు రిప్రజెంటేటివ్స్ వచ్చినా కూడా ఓకే, అది పద్ధతి. అట్లా చూపియండి, ఒప్పుకుంటా. అంటే ఇట్ నీడ్స్ రెక్టిఫికేషన్. అట్లా పనికి వస్తుందయ్యా. క్రాస్ వెరిఫికేషన్ పనికి వస్తాయి ఈ రూల్స్. అంటే నీకు అర్థం కావడంలే. ఏదో ఆయన చెప్తున్నాడు, చూపిస్తున్నాడు కదా అంటే నువ్వు చూడు. ఇంకా నేను చూడండి, నా వల్ల కాదు, నువ్వు చూడు. ఆరిజిన్ కు వెళ్ళాలా సార్? ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నా సార్, ఫలానా పేజీలో ఇట్లా ఉంది, ఈ 101 పేజీలో ఇట్లా ఉంది. ఇప్పుడు నాయుడు సార్ ఏమంటున్నాడు? ఫాదర్ యొక్క అసెండెంట్ కోరూలర్స్ ను 9th cusp కోరూలర్స్ తో టాలీ చేయాలి. అది రూల్. ఇక్కడ 101 పేజీలో బాగా క్లియర్ ఇచ్చినాడు. ఫర్ కంప్లీట్ జెనెటికల్ కనెక్షన్ ది అసెండెంట్ ఆఫ్ ది ఫాదర్ షుడ్ ఆల్సో బి రూల్డ్. రివర్స్ చెప్తున్నా అది. ఓకే
ఓకే సార్, ఇది టైం ఇది సరి చేయాలి. ఇది ఆల్రెడీ సరి చేశారు కపిల్ గారు. 2025 2వ తారీఖు 1వ నెలలో సరి చేశారు. 19 గంటల 22 నిమిషాలు 19 గంటల 22 నిమిషాలు 2 సెకండ్లు కపిల్ గారు సరి చేశారు. ఇది మీరన్నది కరెక్టే. మీరన్నది టైం సరి చేయాలి. సరి చేస్తే సరిపోతుంది. ఇట్ నీడ్స్ రెక్టిఫికేషన్ అని చెప్తుందా కదా. ఎస్ సార్. ఆర్క్ కూడా టాలీ కావట్లేదు సార్ ఇది. అన్ని టాలీ అయిపోతాయి. ఆర్కు బీర్కు కాదు. ఇప్పుడు మనం కాన్సెప్ట్ ఒకటి మాట్లాడితే మళ్ళీ ఆర్క్ తీసుకొస్తావు. అలానే కాదు సార్, ఆ చార్ట్ ఆర్క్. డోంట్ డైవర్ట్ సబ్జెక్ట్ పల్లారెడ్డి. సబ్జెక్ట్ మాట్లాడుతాం, దాని మీద మాట్లాడు. ఆ కాన్సెప్ట్ అదే సార్, ఇదే సార్ చైల్డ్ చార్ట్ లో ఆర్క్ టాలీ కావట్లేదు, బీటీఆర్ చేయలేదు, నేను చెప్పేది అదే సార్. సార్ రెక్టిఫికేషన్ అవసరం. రెక్టిఫికేషన్ చేసాం మనం ఆల్రెడీ. ఈ లెసన్ ఆల్రెడీ టేకప్ చేశారు. కపిల్ గారు టేకప్ చేశారు. ఇది 2వ తారీఖు 1వ నెల. 2వ తారీఖు 1వ నెలలో. అది 1వ నెల 2వ తారీఖు 5/1/94. అది సార్ కరెక్టే. ఈ రెక్టిఫికేషన్ అయ్యింది, మనం చేసాం. మీరు అన్నది కరెక్టే. అవసరం, రెక్టిఫికేషన్ అవసరం, అది చేసాం. అది 4:24 కాదు సార్, అది టైం మార్చాలి. అది 4:24 కాదు సార్, టైం మార్చాలి. నేను చెప్పేది ఏంటి, పుస్తకంలో ఇచ్చినటువంటిది ఏసి చూపించినానయ్యా. ఇట్ నీడ్స్ రెక్టిఫికేషన్ అంటున్నా కదా. అవును సార్, అదే సార్ నేను చెప్పేది అదే. అది ఒప్పుకున్నాం, ఆల్రెడీ చేసాం కూడా. మళ్ళీ చేసింటే నాకైతే గుర్తులేదు ఏ టైం ఉందో. నేను డేట్ నోట్ చేశాను. 2వ తారీఖు 1వ నెల 2వ తారీఖు 1వ నెల 2025 కపిల్ గారి ద్వారా చేసాం ఇది. మళ్ళీ 2వ తారీఖు అంటే 5వ తారీఖు 1/94 ఉంది కదా. అది కదా సార్. కపిల్ ద్వారా చేసామండి ఇది. నెల ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ నేను చూస్తున్నా. ఏందబ్బా ఇట్లా చెప్తాడు ఈయన. ఒక నిమిషం తేడా వచ్చింది. మళ్ళా సార్ ఉన్నాడు కదా, సార్ చెప్పండి, అడగండి ఏమంటాడు. ఆయనకి ఉంటుంది సామాన్యంగా ఐడియా. నాకైతే ఐడియా లేదు. గుర్తుండే పోవచ్చు సార్ అది. సరే డిస్కస్ చేసాం. సరే సరేలే, దాని కథ పక్క పెట్టి. ఇప్పుడు కాన్సెప్ట్ మీకు అర్థమైందా? అర్థమైంది సార్. కాన్సెప్ట్ ascendant co-rulers of daughter should be tallied with the in the chart of father with the fifth co-rulers. Yes sir. బాగా రాసుకోండి మీరు కావాలంటే. లేకపోతే ఆల్ ది ఇట్లా రాసుకుంటే సరిపోతాయి కదా. ఆల్ ది co-rulers of ascendant of the daughter, all the co-rulers of the ascendant of the daughter, all the co-rulers of the ascendant of the daughter should be tallied with the fifth cusp co-rulers of the father's chart. అది సార్. ఆ పుస్తకంలో లాంగ్వేజ్ మనకు అర్థమై సాగు పాడులే. మనకు తెలిసిన చిన్న చిన్న పదాలతో మాట్లాడుకుందాం. ఆల్ ది అసెండెంట్ co-rulers of the daughter should be tallied with fifth cusp co-rulers of the father's chart. ఫాదర్స్ చార్ట్ లో అంటే బిడ్డ యొక్క అసెండెంట్ co-rulers ను తండ్రి యొక్క చార్టులో ఫిఫ్త్ కస్ప్ co-rulers కు టాలీ చేయుట, అది ఒకటి. రెండోది ఏమి, ఇప్పుడు 101వ పేజీలో ఉన్నటువంటిది క్లియర్ ఇచ్చినాడు. ఇంకా అది దాన్ని మనం మేం మార్చనిక లేదు. ఫర్ కంప్లీట్ జెంటికల్ కనెక్షన్ అంటాడు. ఈ కంప్లీట్ జెంటికల్ కనెక్షన్ లో కూడా 369 అని ఒకటి ఉంది. మళ్ళీ అది కూడా అదొక ఫార్ములా. అది మళ్ళీ చెప్దాము, నాకు గుర్తులేదు, అది చూడాలా నేను కూడా. కంప్లీట్ జెంటికల్ 369 ఫార్ములా అని ఒకటి ఉంది. ఒకసారి కపిల సారు నేను దాని మీద సుమారుగా 1 గంట సేపు మాట్లాడినాము, గుర్తులేదు అది. మళ్ళీ ఆయనతో అడగాల ఒకసారి. చాలా రోజులే. 369 అని వస్తుంది. అది కూడా ఉంది. ఈ ఎక్కడనో చదివిన దీంట్లోనో కేట్యూలర్లోనో ఉంది. కుల్లార్ లిటరేచరే అది. ఇక్కడ 101 పేజీలో చూడండి. ఫర్ జెంటికల్ అసెండెంట్ ఆఫ్ ది ఫాదర్, co-rulers of ascendant should be tallied with co-rulers of the 9th cusp of the young man. అట్లా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఒక పద్ధతి. అంటే ఏమి, ఇవి క్రాస్ వెరిఫికేషన్ కు పనికి వస్తాయి. కపిల సార్ లేరా, వెళ్ళిపోయాడేమో ఆయన పని
మీట్లో ఉన్నాడా? ఓకే ఓకే, సరేలే, మనం వై షుడ్ బి డిస్టర్బ్ హిమ్. ఏదో ఇది ఏమిది పోయింది, ఎట్లా నేనేం చేయలేదు దాన్ని. అంటే ఏమన్నా టైం టైం పెట్టినా ఏమన్నా కొంపదీసీళ్ళు చార్ట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. వచ్చిందా? వచ్చింది సార్. సార్ ఛార్జింగ్ అయిపోతుందండి. ఏమండి? ఛార్జింగ్ అయిపోతుంది. రైట్ రైట్, బామతి చేసినావయ్యా స్వామి. లేకపోతే అంతే సంగతులు మనం. ఇప్పుడు వస్తాదిలే, కొంచెం కొంచెం ఒక 2 నిమిషాలు. అది ఛార్జింగ్ అయితా ఉంది. ఇంకొకటి, ఈరోజు ఈ కాన్సెప్ట్ బాగానే ఉంది కదా? బాగుంది సార్. రాలే, వస్తా ఛార్జింగ్ కావాలా? వచ్చింది వచ్చింది వచ్చింది. వచ్చింది. ఇదే అయిపోయింది. నేను క్లాస్ కమెంట్ చేసినప్పుడు దండిగుండా ఉందిలే అనుకున్నా, అంతకన్నా ఏం పెద్దగా ఏడుస్తాం మనము వితౌట్ ఎనీ ప్రిపరేషన్ అనేది అనుకుంటుంది. ఇది జరుగుతూనే ఉంది. చెప్తే కదా మొదలు పెడతా అంటే అదే పోతాది. యాదో ఒకటి బుద్ధి బుద్ధి చెప్తా ఉంటే సరే, అన్ని కొత్తవే మనకు, ఏవి పాతవి, అన్ని కొత్తవే అన్ని పాతవే. సరే, ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటా. అంటే ఏమి, ఫాదర్ యొక్క అసెండెంట్ కోరూలర్స్ ను ఎవరి దాంట్లో చూడాలి? కొడుకు దాంట్లో కానీ డాటర్ దాంట్లో కానీ. డాటర్ చార్ట్ లో 9th కోరూలర్ చూడాలి. తర్వాత ఇంకొకటి ఏమి, బిడ్డ దాంట్లో కోరూలర్స్ ఫాదర్ యొక్క 5th కస్పులు చూడమంటాడు. ఇవి పేజ్ నెంబర్లు మీరు గుర్తుపెట్టుకోండి. కావాలంటే ఇది మీరు ఇంటికి పోయి చదవండి. YTH బాగా గట్టి చదవండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ YTH అప్డేట్, కొత్తది అది దాంట్లో 6 రూల్స్ ఫాలో కావాలా, మనం KTL గీటీఎల్ అవన్నీ పాతవి అని అంటారు. సరే, మనం 10 ఆడు మాట పాడి అయ్యి ధరదెల్లు అన్నారు కాబట్టి మనం కూడా వాళ్ళని తీసేయాలి. మనం దాన్ని బట్టి ఫాలో అయిదాంలే, ఏం నష్టమేమి. మన దగ్గర బుక్కులు లేకపోతే భయపడాలి. బుక్కులు ఉన్నాయి. చాలా మంది బుక్కులు లేకుండా జ్యోతిష్యం నేర్చుకుంటున్నారు మన గ్రూపులో. ఇప్పుడు మన బుక్కులు లేకుండా ఏమర్థమవుతుంది చెప్పండి? ఇప్పుడు ఫలానా పేరు అంటే ఏదో ఒక 5-6 మంది దగ్గర కూడా లేవు బుక్కులు. అంతా ఇంకా ఉత్త చేతులతో వస్తున్నారు, ఏదో హరికథ ఉన్నట్ల. పుస్తకాలు రెఫరెన్స్ ఉండాలండి ఎప్పుడే. ఇప్పుడు చూడు, కపిల సార్ అంత సీనియర్ అయినా కూడా ఎంబడే YTH తీసుకొచ్చి చూసే కదా, ఎంబడే నాయుడు సార్ చూసే కదా, మూర్తి చూసే కదా. అట్లా సుబ్రహ్మణ్యం రెడీ పెట్టుకుంటాడు. క్లాస్ కమెంట్స్ అయిందంటే అన్ని బుక్కులు 4 టేబుల్ మీద పెట్టుకొని కూర్చుంటాడు అతను. అది పద్ధతి. వితౌట్ బుక్స్, వితౌట్ సాఫ్ట్వేర్ నేను జ్యోతిష్యం నేర్చుకుంటా అంటే సరే, జ్యోతిష్యం నేర్చుకోవచ్చు. ఏం వస్తుంది? ఇంకా ఫ్రీగా మనం చెప్తున్నాము, వింటారు, పోతారు, అయిపోయాది హరికథ, ఇంకేముంటుంది. కాబట్టి మనం కూడా కృషి చేయాలి. దయచేసి అన్యదా భావించకండి. ఏమంటే మనము నేర్చుకోవాలా అనే తపన. సరే, ఇది ఈ రోజు కాన్సెప్ట్. అది ఇంకా మీరు ఓపిక ఉందంటే ఇంకొకటి, అది కూడా మీకు తెలిసినదే, తెలియనిదేం కాదు. అది కూడా ఒక్కసారి చెప్తాను, రివైజ్ చేసినట్లుంటుంది, మీకు గుర్తున్నట్లుంటుంది. ఈ రాహుకేతువులు వచ్చినప్పుడు, ఈ రాహుకేతువులు వస్తారు కదా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్లానటరీ పొజిషన్ లో రాహుకేతువులు, ఇక్కడ రాహు ఇక్కడ సన్ లో లేడు, మూన్ లో ఉన్నాడు చూడండి. ఇక్కడ కేతు మూన్ లో సబ్లాడ్ గా వచ్చినాడు కేతువు, ఇక్కడ రాహు సబ్లాడ్ గా వచ్చినాడు. ఇలా ప్లానటరీ పొజిషన్ లో రాహుకేతువులు వచ్చినప్పుడు ఎలా చదవాలి మనము, ఎలా, హౌ టు రీడ్? వాళ్ళ రిప్రజెంటేషన్ యాడ్ చేసుకోవాలి సార్. వాళ్ళ రిప్రజెంటేషన్ యాడ్ చేసుకోవాలి. హౌ టు రీడ్ అనేది చెప్తాను, వినండి కనీసము. హౌ టు రీడ్ అంటే ఏంటి, ఎలా చదవాలా? ప్లానటరీ పొజిషన్ లో రాహుకేతులు వచ్చినప్పుడు, కేతు వచ్చినాడు ఇక్కడ సబ్లాడ్ గా రాహు వచ్చినాడు. కేతు వచ్చినప్పుడు కేతు రిప్రజెంటేటివ్స్ 2, వీనస్ అండ్ సన్. అంటే ఏమి, ఇక్కడ కేతు స్లాష్ రాహు స్లాష్ ఇంకెవరు, కేతు వీనస్ సన్, కేతు పక్కన వీనస్ సన్ రాసుకోండి. అలాగే రాహు పక్కన ఏం రాసుకోవాలి? రిప్రజెంటేటివ్స్ మార్స్ సాటర్న్. అలా రాసుకుంటే మీకు అర్థమవుతుంది. అలా చదవాల. అంటే ఏమి, మూన్ అనేటువంటి వాడు కేతు స్టార్ లో ఉన్నాడు, కేతు సబ్లో ఉన్నాడు. కేతు సబ్లోనే కాకుండా అక్కడ
మనం ఎట్లా భావించాలా? వీనస్ సభలో ఉన్నట్లా, సన్ యొక్క సభలో ఉన్నట్లా, కేతు సభలో ఉన్నట్లా మూడింటి స్వీకరించాలి. అలాగే రాహు కూడా అంతే. రాహు సబ్సబలాడ్గా ఉన్నాడు. రాహు యొక్క రిప్రజెంటేటివ్స్ కూడా సబ్సబలాడ్గా ఉన్నట్ల మనం తీసుకోవాలి. అంటే వాటి సిగ్నిఫికేషన్స్ కూడా మనము రాసుకోవాలి. అర్థమైంది అనుకుంటా ఇది. అర్థమైంది సార్. నీకొక్కరికి అర్థమైతే అయిపోయినా? నువ్వు సీనియర్ అబ్బా. జూనియర్స్ కోసం నేను ఇంత గట్టిగా చెప్తుండేది, చెప్పినది 10 సార్లు మీకు తెలిసినదే అని. అలాగే రాహుకేతువులు కస్పల్ పొజిషన్ లో వచ్చినాయి. ఇక్కడ చూడండి, కస్పల్ పొజిషన్ లో కస్పల్ 1 లో రాహువు సబ్లాడ్గా వచ్చినాడు, సబ్సబ్లాడ్గా రాహు వచ్చినాడు. మళ్ళీ ఈడ ఏమో రాహు వచ్చినప్పుడు ఏం చేస్తుంది? రాహు కేతువులు వచ్చినప్పుడు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ రాసుకున్నాం. ఈడ రాసుకుంటామా? రాహు సబ్లాడ్ వచ్చినప్పుడు రాయకూడదు సార్. రాయకూడదు. ఎందుకు? సబ్సబ్లాడ్ లో మాత్రమే అలా రాసుకోవాలి. సబ్సబ్లాడ్ లో ఎప్పుడు రాసుకోవాలా? వాళ్ళు దశాలాడ్గా లేదా ఇంకోటి ఏమి కస్పల్ పొజిషన్. ఇది కస్పల్, ఫస్ట్ కస్పల్ సబ్సబ్లాడ్ రాహు ప్రామిస్. రాహు ఏమి ఇప్పుడు మ్యారేజ్ ఇస్తాడా ఇవ్వడా అంటే మనం ఏం చేస్తాము? ఎంబడే ఫస్ట్ కస్ట్ సబ్సబ్లాడు, 7th కస్ట్ సబ్సబ్లాడు ఎవరు? కేతు. ఇక్కడ ఫస్ట్ కస్ట్ సెవెంత్ కస్ట్ సబ్సబ్లాడు ఎవరు? కేతు. ఫస్ట్ కస్ట్ సబ్సబ్లాడు రాహువు. మనం ఏం చేస్తాం? ఇక్కడ తీసి ఇక్కడ చూస్తాం. ఫస్ట్ కస్ట్ సబ్సబ్లాడు రాహువు. ఈడ 5, 7, 11 ఉంది, 7, 11 ఉంది, ఈడ 7, 11 ఉంది, ఈడ 7, 11. ఓకే. అలాగే సెవెంత్ ఎవరు? కేతు. 7, 11 ఉంది, ఈడ 7, 11 ఉంది, ఈడ ఉంది. ఓకే అంటాం. అలా అంటే ఏమి? ఇట్లా వచ్చినప్పుడు ఆ రాహుకేతువులు వచ్చినప్పుడు వాటి రిప్రజెంటేషన్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు రాహు మార్స్ సాటర్న్ అలా చూడాలి. అంటే ప్రామిస్ అప్పుడు మాత్రం కస్పల్ పొజిషన్ లో సబ్సబ్లాడ్ లెవెల్లో మాత్రమే రీప్లేస్మెంట్ అనేది చేయాలి. దానిలో అంటే వాటి రిప్రజెంటేషన్ రాసుకొని చూడొచ్చు మనం. ఓకేనా? దశాలాడు భుక్తి లాడు అదే ఇది దశాభుక్తి అంతరా సూక్ష్మ వచ్చినప్పుడు కూడా పనిచేస్తాయి. అలాగే ఇంకొకటి ఏదో చెప్తున్నాయి, దశాభుక్తి అంతరా సూక్ష్మ, ఇంకొకటి భక్తి లాడుగా దశాలాడుగా కస్పల్ పొజిషన్ లో 2 పద్ధతులు ఉన్నాయి కదబ్బా. కస్పల్ పొజిషన్ లో ఇప్పుడంటేనే కస్పల్ పొజిషన్ లో సబ్సబ్లాడ్గా ఎప్పుడు పనికి వస్తాడు? ఇదొకటి, ఇంకొకటి ఏదో చెప్తే కదా అంటే కస్పల్ పొజిషన్. ఒకటి ప్రామిస్ టైంలోను, ఒకటేమో దశాభుక్తి టైంలోను. కరెక్ట్. అదే మర్చిపోయినా చెప్పడం. అవి గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్. ఓకేనా? కానీ డెత్ ఈవెంట్ లో మాత్రము